హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ దోస్తీ. ఈరోజు మనం బండి మీద దొరికే ఆలు బఠానీ చాట్ చేసుకుందాము. 3 ఆలూస్ తీసుకున్నాను, 1/2 kg బఠానీ తీసుకొని ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టుకున్నాను. బఠానీని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ పోర్షన్ ఆలూలో వేసి ఆలూను బఠానీ మంచిగా మెత్తగా మెదుపుకున్నాను. ఈ మెదుపుకున్న దాంట్లోనే ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసింది అండ్ 3 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసింది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి వీటిని కూడా ఒకసారి మెత్తగా మెదుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో సెకండ్ పోర్షన్ ఆఫ్ బఠానీ ఉంది కదా, ఆ బఠానీని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక బౌల్ పెట్టేసి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అవ్వాలి అన్నమాట. కలర్ చేంజ్ అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. సో పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ మనం ఒక టమాటోని చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. బట్ అంటే టమాటోను ఆనియన్ సపరేట్గా వేసుకోవాలి. బట్ నేను మర్చిపోయాను, 2 కలిపే వేసాను. మనకు టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోవాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయే వరకు ఆయిల్లోనే ఉడకబెట్టాలి. నెక్స్ట్ మన పేస్ట్ ఆలు బఠానీ పేస్ట్ ఏదైతే ఉందో మెత్తగా చేసుకునేది అది ఈ ఆయిల్లో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 1 మినిట్ అట్లా 1 to 2 మినిట్స్ ఆయిల్లో అట్లా రోస్ట్ అవ్వాలి. ఇది ఆయిల్ మొత్తం పట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, నెక్స్ట్ 1/2 స్పూన్ చాట్ మసాలా, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మసాలా అన్నీ పట్టే వరకు. నెక్స్ట్ మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. నేను ఒక చిన్న కప్పు యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేశాను నేను. కారం కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వాలి అన్నమాట. బాయిల్ అయితే సరిపోతుంది. సో మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి, ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అని. నెక్స్ట్ కొత్తిమీర 2 లెమన్ డ్రాప్స్ వేసేసి కొంచెం 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. మన చాట్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. చాట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.